రాజ్యాంగాన్ని, ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. విజ్ఞాన దర్శిని నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పాలమూరులోని జేపీఎన్సీఈ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర సదస్సుకు మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమేష్, ప్రముఖ గాయకుడు జయరాజ్, జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఆమె అన్నారు. నమ్మకాలకు సైన్స్కు చాలా తేడా ఉంటుందని, సైన్స్ నిజాలను నిగ్గు తేల్చి ప్రజలలో ఉన్న అపోహలను తొలగిస్తుందని ఆమె అన్నారు. ప్రకృతిని రక్షించుకుందాం, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో ప్రకృతి వైజ్ఞానిక యాత్రను చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రజా చైతన్యమే సమాజ ప్రగతికి దోహదపడుతుందని జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమేష్ అన్నారు. జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి వైజ్ఞానిక యాత్ర ద్వారా సమాజానికి చక్కని సందేశం అందిస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల, ప్రకృతి పట్ల, వైజ్ఞానిక అంశాల పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్ రావడం గర్వకారణం అని అన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తలేము. We are not living in the present. We are not studying the past. We are not living in the future. We are not analyzing the future, not living the present. ఇదే పెద్ద విపత్తు ఈ ప్రపంచానికంతా. నిన్నటి చరిత్రని మనం తెలుసుకోవట్లేదు. ఈ రోజు ఈ నిమిషం మనం బతకటం లేదు. రేపటి కోసం ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా బతకాలి, ఎలా బతికించుకోవాలనే అనాలిసిస్ లేదు. దట్ ఈస్ వాట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద నేచర్, ద సైంటిఫిక్ టెంపర్. ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ బీన్ సీయింగ్ హియర్ దట్ హౌ మెనీ హ్యావ్ బీన్ trying to understand the scientific temper. Ikkada I am sorry to say that it is not even 50% are having the scientific temper, and you are the engineers. So please be very serious about your life, very serious about your life style balancing, very serious about whatever you are doing at present is very much important. If you don't live in the present, there is no future for you all. So daichesi live in the present, live with the nature, live with your family, build a life for you, life for your family, life for your society, and life for the future. Human being ante manishi ante only manushule kaadandi, ముస్లిమ్స్, హిందువులు, కిరస్తనాలు, సిక్కీలు వాళ్ళు కాదండి. మనుషులంటే ఈ గాలి, నీరు, నిప్పు, మనం కూసున్న భూమి, మనం పీల్చున్న గాలి, తినే బువ్వ, చెట్టు, చీమలు అన్ని సమాజంలో భాగమే. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఉందని తెలియజేస్తూ పరుస్తున్న ప్రభు మీద కరుస్తారా? ఎంతమంది జై తెలంగాణ అంటారు? జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. మన చెయ్యి పిడిక కూడా పైకి వస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. బ్యాక్ బెంచెస్ కి స్పెషల్ గా చెప్పాలనుకుంటా. ఆల్ ద బ్యాక్ బెంచెస్ చేయట్టారు మన సౌండ్ కూడా. నవతరమా యువతరమా, ఎక్కడున్నా నవతరం? మీకు ఎక్కడ కనిపిస్తున్నారా నవతరం? మీరేనా నవతరం? యువతరం మీరేనా కాదా? అవునా కాదా చెప్పండి మరి. నవతరమా యువతరమా, భవిష్య భారత భాగ్యమా, మీరే ఈ భారతదేశానికి భవిష్యం. నవతరమా యువతరమా,
భవిష్య భారత భాగ్యమా తల్లిదా యువతరమా భవిష్య భారత యోధరమా ఆ తల్లిదండ్రుల స్వప్నమా అమరవీరుల దీపమా తండ్రిగంటుల స్వప్నమా అమరవీరుల అంగమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించ తలబడే సైన్యమా శౌర్యమా ధైర్యమా నా లెండిరా నా బానిసలారా లెండిరా సో ఈ ఓటు హక్కు అనే ఆయుధం ప్రపంచంలో ఎక్కడ లేదు, అది మన భారత రాజ్యాంగమే కల్పించింది. స్త్రీ పురుషుడు కుల మతము భేదము లేకుండా ఓటు హక్కు సమానంగా పంచి నిజమైన నాయకుడిని ఎంచుకోవాలని భారత రాజ్యాంగం ఇచ్చిన ఆయుధాన్ని మనం ముందు తీసుకుపోవాలని కోరుతూ आप में से कितने लोगों ने सांप को दूध पिलाया? यहाँ होता है क्या? या हमारे यहाँ होता है, नाग पंचमी होता है, आपके यहाँ होता है? इधर भी होता है। इधर भी होता है। अच्छा, तो सब आप में से कितने लोगों ने सांप को दूध पिलाया है? మీరు ఎంతమంది పాముకి పాలు తాకారు? నాగపంచమి నాగుల చవితి రోజు తీసుకెళ్లి పాలు किसी ने देखा है क्या? उसको हम अच्छा तो मानते हैं ना, देखा भी है, लेकिन सांप तो दूध पी नहीं सकता, उसके पास तो किसी भी चीज को लिक करने के लिए जो अपैरेटस हमारे पास है वो है ही नहीं। तो अभी हमारे सामने का सवाल क्या है? आप लोगों ने वैज्ञानिक दृष्टिकोण की बात की, लेकिन वैज्ञानिक दृष्टिकोण का मतलब क्या होता है? उसका मतलब होता है कि हम अपने आसपास की दुनिया को समझें। अगर हम साइंस को समझना चाहते हैं तो हमें अपने आसपास की दुनिया को समझना पड़ेगा, और उसके लिए बहुत ज़रूरी है। आप में से काफ़ी लोगों ने यहाँ बहुत अच्छी बात रखी। हम लोग बोलते हैं कि हमें पर्यावरण को बचाना है ना, लेकिन असल में हम पर्यावरण को बचाने की बात नहीं कर रहे हैं। पर्यावरण तो अपने आप को बचा लेगा। 2 बिलियन साल से ये पृथ्वी है, उसमें कई सारे एक्सटिंक्शंस देखे हैं, आप सबने उसके बारे में पढ़ा होगा, और हर एक्सटिंक्शन के बाद वो वापस आ गया, मतलब उसके अंदर जीवन वापस आ गया है ना। लेटेस्ट एक्सटिंक्शन डायनासोर्स का हुआ था, तो क्रिटेशियस पीरियड, तो वो अपने आप को ठीक कर लेंगे। जब हम बोलते हैं कि हमें प्रकृति को बचाना है, तो असल में हम खुद को बचाने की बात कर रहे हैं, क्योंकि हमारा क्या होगा ये सवाल है हमारे सामने। प्रकृति तो अपने आप को ठीक कर लेगी, क्योंकि उसने 6 बार सब कुछ खत्म करके वापस अपने आप को शुरू किया। और अगर हमने विज्ञान को समझा और प्रकृति को समझा, तो एक बात बहुत क्लियर हो जाएगी कि आज हम जितने तरह के इंसान और इंसान के बीच में फर्क करते हैं, जाति के नाम पर, धर्म के नाम पर, वो सारी चीजें अपने आप ही झूठ साबित होगी।